హలో ఎవరివన్, ఈ వీడియోలో మనం ఎస్టర్డే నిర్వహించినటువంటి పెడగాగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అట్ ప్రైమరీ లెవెల్ అనే ఎగ్జామ్ పేపర్ ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. డిఎల్ఈడి 2018-20కి సంబంధించి మేనేజ్మెంట్ కోటా విద్యార్థులకు ఈ యొక్క ఎగ్జామ్ పేపర్ ఎస్టర్డే నిర్వహించారన్నమాట. ఓకే, ఇంకా ఎగ్జామ్ టైం 3 hours పాటు ఇస్తారు. మ్యాక్సిమం 70 మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు అనమాట. పార్ట్ ఏ పార్ట్ బి నందు. పార్ట్ ఏ అనేది 60 మార్కులకు, పార్ట్ బి అనేది బిట్ పేపర్ 10 మార్క్స్ కేటాయించారన్నమాట. ప్రస్తుతం మనకు పార్ట్ ఏ మాత్రం అందుబాటులో అయితే ఉంటుంది. పార్ట్ ఏ చూసినట్లయితే 2.5 hours టైం అయితే ఇస్తారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్లో పార్ట్ బి అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ పార్ట్ ఏలో కూడా 3 సెక్షన్స్ అయితే ఉంటాయి. సెక్షన్ ఏ వ్యాస ప్రశ్నలు అని, దీనికి 3 ఎందులు 24 అంటే 3 ప్రశ్నలు రాయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఒక్కో ప్రశ్నకు 8 మార్కులు చొప్పున 3 ఎందులు 24 మార్కులు గెయిన్ చేసే అవకాశం అయితే ఉంది. సెక్షన్ బి చూసినట్లయితే సంక్షిప్త సమాధాన ప్రశ్నలు అన్నమాట. ప్రతి సమాధానానికి 4 మార్కులు చొప్పున 6 ప్రశ్నలు అయితే అటెంప్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇందులో చాయిస్ అయితే ఉండదు. 6, 4, 24 గెయిన్ చేయొచ్చు. సెక్షన్ సి ఇలా సమాధాన ప్రశ్నలు అనమాట. 6 ప్రశ్నలకు అటెంప్ట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ప్రతి సమాధానానికి 2 మార్కులు చొప్పున 6 12 మార్కులు. ఓకే, మొదటి ప్రశ్న చూద్దాం. గణిత విలువలు పేర్కొని వాటి గురించి సోదాహరణంగా వివరించండి. ఓకే, గణిత విలువలు పేర్కొని వాటిని గురించి సోదాహరణంగా వివరించండి అన్నారు. లేదా పియాజే ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక వికాస దశలను వివరించి గణిత అనువర్తనాన్ని తెలపండి. పియాజే ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక వికాస దశలను వివరించి గణిత అనువర్తనాన్ని తెలపండి. ఇది మొదటి ప్రశ్న. చాయిస్ అయితే ఉంది కాబట్టి మీకు ఏదైతే బాగా వచ్చో అది అటెంప్ట్ అనేది చేయండి. ఆ తర్వాత విద్యార్థులకు చతుర్విద్య ప్రక్రియలు బోధించే విధానాలను వివరించండి. విద్యార్థులకు చతుర్విద్య ప్రక్రియలు బోధించే విధానాలు వివరించండి. లేదా గణిత బోధనలో విద్యా ప్రమాణాలు, అభ్యసన సూచికలను సోదాహరణంగా వివరించండి. గణిత బోధనలో విద్యా ప్రమాణాలు, అభ్యసన సూచికలను సోదాహరణంగా వివరించండి. మూడో ప్రశ్న. 5వ తరగతిలో సౌష్ఠవం భావనకు పీరియడ్ పథకం తయారు చేయండి. 5వ తరగతిలో సౌష్ఠవం భావనకు పీరియడ్ పథకం తయారు చేయండి. లేదా ద్విమితీయ త్రిమితీయ ఆకారాలను నిర్వచించి పటములతో వివరించండి. ద్విమితీయ త్రిమితీయ ఆకారాలను నిర్వచించి పటములతో వివరించండి. ఓకే, ఈ విధంగా సెక్షన్ ఏ అయితే పూర్తయింది. ఏ ప్రశ్నకు మీరు సరైన విధంగా అటెంప్ట్ చేయగలుగుతారో, ఎన్ని మార్కులు వస్తాయనుకుంటారో వాటిని మీరు చాయిస్ రూపంలో ఎంపిక చేసుకొని రాయాల్సి అయితే ఉంటుంది. సెక్షన్ బి చూసినట్లయితే ఇందులో మనకు చాయిస్ అయితే ఉండదు. ప్రతి సమాధానం కూడా 4 మార్కులు చొప్పున 6 ప్రశ్నలు కూడా అటెంప్ట్ చేయాలి. భావన అనగానేమి? సరళ సంక్లిష్ట భావనను నిర్వచించి వివరించండి. 2. ప్రకల్పన పద్ధతి. దీని ప్రాజెక్ట్ పద్ధతి అంటారు. ప్రకల్పన పద్ధతిలోని సోపానాలు క్లుప్తంగా రాయండి. ఓకే, తర్వాత ఒక చతురస్రాకార స్థల వైశాల్యము 144 చదరపు మీటర్లు అయినా ఆ స్థలం చుట్టూ కంచె వేయుటకు మీటర్కు 50 రూపాయల చొప్పున ఎంత ఖర్చు అగును అన్నారు. తర్వాత క్రింది దత్తాంశానికి ఆరోహణ అవరోహణ సంచిత పౌనపుణ్య పట్టికలు తయారు చేయండి అన్నారు. ఓకే, తర్వాత బోధన లక్ష్యాల వర్గీకరణ సంక్షిప్తంగా వివరించండి. మదింపు మూల్యాంకనం మధ్య భేదాలు తెలపండి. ఈ విధంగా సెక్షన్ బి పూర్తయింది. సెక్షన్ సి చూస్తే 3, 4, 5 తరగతులకు బోధించే గణిత భావనను తెలపండి. మాంటిసోరీ విద్యా విధానంలోని ముఖ్య భాగాలను క్లుప్తంగా రాయండి. 87ను ద్విసంఖ్యామానంలోకి మార్చండి. వృత్త రేఖాచిత్రం, కమ్మీ రేఖాచిత్రాన్ని నిర్వచించండి. గణిత పేటికలోని సామాగ్రిని తెలపండి. నిరంతర సమగ్ర మూల్యాంకన విధానంలో అనుసరిస్తున్న గ్రేడింగ్ విధానాన్ని వివరించండి. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ యొక్క ఎగ్జామ్ పేపర్ అయితే ఉంది. ఓకే, పేపర్ 6 కూడా అందుబాటులోకి రాగానే మీకు అందిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.